ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలి. దాంట్లో మేము ఉండాలి, మన ఛానల్ ఉండాలి. ఈరోజు ప్రభుత్వ సంస్థలోని ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేశారండి. దీనికి వచ్చేపాటికి అర్హత ఇంటర్ లేదా 12th క్లాస్ పాస్ అయితే చాలు. ఇది చిన్న ఉద్యోగమే కానీ మంచి శాలరీ అండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఆల్ ఎలివెన్సెస్ కలుపుకుంటే కనుక మీకు 36,000 పైన వస్తుందండి శాలరీ అన్నది. దీనికి వచ్చేపాటికి చిన్న రాత పరీక్ష ఒకటి ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దీనికి వచ్చేప్పటికి మనకి ఏపీ అండ్ తెలంగాణ మెయిల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా అర్హులేనండి. ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరో కూడా మిస్ చేయొద్దు. అలాగే ఈ వీడియోలోనే మీకు ఆన్లైన్ ప్రాసెస్ కూడా చెప్తానండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలన్నది కూడాను కంప్లీట్ డీటెయిల్గా. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే అండి, వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అన్నది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, చాలా ఎనర్జీగా ఉంటుందండి. సో మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. ఈ నోటిఫికేషన్ అన్నది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి అయితే రిలీజ్ చేశారండి. వీళ్ళు ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థలోని వివిధ రకాల పోస్టులకు అయితే భర్తీ చేస్తున్నారు. దీన్నే వచ్చి మనకి NIFT అంటామండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఇదైతే మనకి డైరెక్టర్ రిక్రూట్మెంట్ అండి. అలాగే ఇది వచ్చేపాటికి మనకి ఓన్లీ ఇండియన్ సిటిజన్ అయితే చాలండి, అప్లై చేసుకోవచ్చు. రెగ్యులరైజేషన్ అండి, ఇది క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. అలాగే మనకి పే స్కేల్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఇదన్నీ కూడా రెగ్యులరేనండి, ఈ జాబ్స్ అన్నీ కూడా. సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. దీంట్లో వచ్చేపాటికి గ్రూప్ C కేటగిరీ అండి ఇదంతాను. దీంట్లోనే మనకి వివిధ రకాలైన పోస్టులు అయితే ఇచ్చారు. దీంట్లో నేను ముఖ్యంగా మీకు ఇప్పుడు 3 వాటి గురించి చెప్తానండి. జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ వార్డెన్ అండి. ఈ 3 వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నేను. జూనియర్ అసిస్టెంట్కి వచ్చేవాటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. జస్ట్ వాళ్ళు 12th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయితే చాలండి. సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి, మంచి జాబ్స్ కాబట్టి. ఈ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేవాటికి మనకి గ్రూప్ C అండి. లెవెల్ 2 ప్రకారం శాలరీ అయితే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకు వచ్చేపాటికి 36,000 దాకా పే అవుతుందండి గ్రూప్ Cకి అనేపాటికి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేపాటికి 18 నుంచి 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చండి. దీనికి SC ST వాళ్ళు అయితే కనుక అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. వీళ్ళకి OBC వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది, SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ ఉంటుందండి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక మనం ఇవన్నీ ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 10+2 అంటే 12th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయి ఉండాలి. ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అన్నాయి టైపింగ్కి సంబంధించింది కాబట్టి ఇదిగోండి, టైపింగ్ స్పీడ్ వచ్చేపాటికి 30 words per minute ఇంగ్లీష్ అండ్ 25 words per హిందీ అండి. రెండు కూడా ఇచ్చారు. అలాగే మనకి కంప్యూటర్లోని బేసిక్ నాలెడ్జ్ అని ఉండాలండి. అదేంటంటే MS ఆఫీస్ కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే రిటర్న్ మెయిల్ కంపోజ్ చేస్తాం, మెయిల్స్ పంపిస్తాం, ఇలాంటివి అండి. ఇవి కూడా ఉంటే కనుక మనకి అడ్వాంటేజ్ బాగాను జూనియర్ అసిస్టెంట్లకి అయితే మాత్రం. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదండి. జస్ట్ మీరు 12th క్లాస్ పాస్ అయితే మాత్రం చాలు, మీరు ఈ జాబ్స్ కన్నది మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్లయితే మనం స్టెనోగ్రాఫర్ అండి. స్టెనోగ్రాఫర్ అయ్యేపాటికి దీనికి గ్రూప్ C అండి. అలాగే గ్రూప్ 4 అండి, గ్రూప్ C. దీనికి పే స్కేల్ వచ్చేప్పటికి లెవెల్ 4 ప్రకారం ఇస్తారండి పే స్కేల్ అన్నది. దీనికి కూడా ఏజ్ వచ్చేపాటికి 18 నుంచి 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చండి ఏజ్ అన్నది. అలాగే OBC వాళ్ళకి 3 ఇయర్స్, SC ST వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ అన్నది యాజ్ నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుంది. దీనికి వచ్చేపాటికి మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఎనీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అన్నది కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి టైపింగ్ స్పీడ్ వచ్చేపాటికి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు ఇక్కడ మనకి 80 words per minute షార్ట్ హ్యాండ్లో ఉండాలండి. 40 words per minute వచ్చి టైపింగ్లో ఉండాలి. దీనికి మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి ఈ జాబ్స్కి అయితే మాత్రం. ఎందుకంటే మనకి ఇందాక జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి అయితే మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ దీనికి వచ్చేపాటికి మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అన్నది అడిగారు. అది కూడా మీరు ఒకసారి చూడండి.
అలాగే అసిస్టెంట్ వార్డెన్స్ అండి. అసిస్టెంట్ వార్డెన్స్ వచ్చేపాటికి ఇది కూడా గ్రూప్ సి కింద వస్తుంది. పే స్కేల్ వచ్చేవాడికి లెవెల్ 4 ప్రకారం పే చేస్తారు. దీనికి ఏజ్ కూడా సేమ్ అండి, ఇందాక రెండాట్ల దాకానే 18 నుంచి 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఓబీసీ వాళ్ళు అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్ అండి. యాజ్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఉంటుంది మీకు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్ అండి, డిగ్రీ చదివి ఉండాలి ఎనీ యూనివర్సిటీ ఎక్కడైనా సరే. అలాగే మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారండి. దీనికి కూడాను 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అసిస్టెంట్ వార్డెన్ కింద మీరు ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేసి ఉండాలి అని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మనకి. సో దాన్ని కూడా మీరు గమనించండి. అలాగే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి అయితే కనుకండి మనకి ఓవరాల్ ఇండియాగా మొత్తం 5 బ్రాంచెస్ ఉన్నాయండి. దాంట్లో హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్, చెన్నై, గాంధీనగర్, కోల్కతా అండ్ ముంబై అండి. ఇది ఎన్ని బ్రాంచెస్ అండి. ఈ ఆల్ ఓవర్ ఇండియా కింద మనకి 5 బ్రాంచెస్ అయితే ఇచ్చారు. మీరు గూగుల్లో కూడా ఎన్ఐఎఫ్టీ బ్రాంచెస్ అంటే కనుక మీకు వస్తుంది. అది కూడాను మీకు వచ్చేప్పటికి ఫస్ట్ మీకు కోల్కతాలో ఉంటుందండి మ్యాక్సిమం వర్క్ అన్నది స్టార్టింగ్. అక్కడ 2 ఇయర్స్ చేసిన తర్వాత మనం ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే హైదరాబాద్కి. ఆ వెసులుబాటు కూడా కల్పించారు మనకి. సో అన్నీ బాగున్నాయి కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఓన్లీ 12th క్లాస్ బేస్ మీద కాబట్టి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి, వచ్చిన అన్ని అప్లికేషన్లకు కూడా షార్ట్ లిస్ట్ తీస్తారండి ఫస్ట్. దాని తర్వాత వచ్చేప్పటికి మనకి చిన్నదే రిటన్ టెస్ట్ అన్నది జరుగుద్ది. దాంట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి స్కిల్ టెస్ట్ అన్నది పెడతారండి. స్కిల్ టెస్ట్ అంటే ఏం లేదండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీకు టైపింగ్ స్పీడ్ ఎలా ఉంది ఏంటని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ల పోస్ట్కి అన్నది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదండి, ఓన్లీ మనకి టైపింగ్ స్పీడ్ ఉంటే చాలని చెప్పి వాళ్ళు ఇందాక క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి వీళ్ళు టైపింగ్ స్కిల్ టెస్ట్ అన్నది పెడతారు. దానికి ప్రిపేర్ అయి ఉండండి మీరు. ఇంకా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మనకి క్లియర్గా ఇక్కడ అయితే నోటిఫికేషన్ ఇవ్వాలండి. అఫీషియల్గా వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండండి. లేదు అది వచ్చినప్పుడు దానికి కూడా నేను వీడియో చేసి పెడతానండి మీకు. ఎలాగ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు తెలియజేస్తాను. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకి లాస్ట్ డేట్ వచ్చేపాటికి 9th ఏప్రిల్లో క్లోజ్ అవుద్దండి. సో 9th ఏప్రిల్ కల్లా మీరు అప్లై చేసుకోండి. ఇంకా చాలా టైం ఉంది, ఎవరో కూడా మిస్ చేసుకోవద్దండి. దీనికి అప్లికేషన్ లింక్ కూడా నేను కింద ఇస్తానండి. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లోనే డైరెక్ట్గా ఇవ్వలేదు, అప్లికేషన్ అన్నది సపరేట్గా ఇచ్చారు. సో దాన్ని కూడా నేను డౌన్లోడ్ చేసి మన వెబ్సైట్లో పెడతానండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను అప్లికేషన్ అన్నది ఎలా ఫిల్ చేయాలన్నది మీకు క్లియర్గా చెప్తానండి. మనకి అప్లికేషన్ అన్నది ఇలా ఉంటుందండి. దీనికి వచ్చేప్పటికి ఇక్కడ మనకి పాస్పోర్ట్ ఫోటో అండి, 3 months లేటెస్ట్ 3 months పాస్పోర్ట్ ఫోటో అన్నది మీరు అంటించాలండి ఇక్కడ. అలాగే ఇక్కడ పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అని ఇచ్చారు కదండి, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అని ఇవ్వండి మీరు. అలాగే ఇక్కడ వచ్చేప్పటికి అన్యాయానికి చేసేయండి. నెక్స్ట్ వచ్చేదానికి పేమెంట్ రిసిప్ట్ అండి. మీరు పేమెంట్ చేసే కనుక డీడీ నెంబరు అది వేయండి. డీడీ నెంబరు, డేటు, అలాగే ఎంత డీడీ తీశారన్నది, బ్యాంకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే జనరల్ అండి, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మ్యారీడ్ అండి, మ్యారీడ్ అన్మ్యారీడ్, మెరికల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ అని రాయండి. ఇక్కడికి వచ్చేపాటికి మనకి ఫుల్ నేమ్ అండి, ఫుల్ నేమ్ అన్నది క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. నేను ప్రతి వీడియోలోనూ కూడా మీకు క్లియర్గా చెప్తున్నానండి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అన్నది పక్కన పెట్టుకోండి. ఎందుకంటే దాంట్లో ఉండే ప్రతి లెటర్ కూడా లెటర్ బై లెటర్ చూసి రాయండి. నా పేరే కదా నాకు రాదా అని మాత్రం రాయొద్దండి. దాంట్లో ఎలా ఉందో అలాగే స్పేసులతో సహా యాజ్ ఇట్ ఈజ్ రాయండి. మనం ఒక్క లెటర్ తప్పు రాసినా కూడా అప్లికేషన్ అన్నది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఎవరో కూడా అలా చేయకుండా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకుని దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ మీ నేమ్ ఎలా ఉందో అలాగే రాయండి. ఇక్కడ వచ్చేప్పటికి మీ ఫాదర్ నేమ్ అండి, మదర్ నేము, అలాగే కింద చూసుకుంటే కనుక స్పాన్సర్ నేమ్ అండి, అంటే మ్యారీడ్ అయితే కనుక హౌస్ వైఫ్ అండి, వైఫ్ నేమ్ లేకపోతే కనుక అన్ని అని పెట్టేయండి.
ఇక్కడ కూడా ఎన్ఏ అని పెట్టేయండి. ఉంటే డీటెయిల్స్ అయితే రాయండి, లేకపోతే కనుక ఎన్ఏ అని పెట్టేయండి చాలు. ఇక్కడ వచ్చేప్పటికి మీకు కరస్పాండెన్స్ అడ్రస్, ఇక్కడేమో పర్మనెంట్ అడ్రస్ అండి. కిందకి చూసుకుంటే కనుక ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చేయండి. అలాగే మొబైల్ నెంబర్ 1, మొబైల్ నెంబర్ 2, మీ డేట్ ఆఫ్ బర్త్, అది కూడా 9th April 2024కి ఎన్ని ఇయర్స్ అయింది, ఎన్ని మంత్స్ అయింది, ఎన్ని డేస్ అయినది అన్నది క్లియర్గా మెన్షన్ చేయండి ఇక్కడ. అలాగే మనకి క్యాస్ట్ వచ్చేపాటికి జనరల్, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోండి. నేషనాలిటీ అండి, నేషనాలిటీ అయితే ఇండియా. రిలీజియన్ వచ్చేప్పటికి మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి క్లియర్గా. ఇక్కడ వచ్చేప్పటికి మనకి క్వాలిఫికేషన్ అండి, మీరు 10th అయితే 10th, లేదంటే ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, ఏ యూనివర్సిటీ, ఏ స్కూలు, అలాగే బ్రాంచెస్ ఏంటన్నది కూడా రాయండి. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చదివారు అన్నది కూడా రాయండి. అలాగే ఇక్కడ మార్క్స్ అండి, పర్సంటేజ్ మార్క్స్ ఉన్నా ఇవ్వచ్చండి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మనకి గ్రేడ్స్ ఇస్తున్నారు, మార్క్స్ పర్సంటేజ్ బదులు ఆ గ్రేడ్స్ అయినా ఇక్కడ మెన్షన్ చేయండి క్లియర్గాను. అలాగే ఎక్స్పీరియన్స్ అండి, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేదంటే కనుక ఎన్ఏ అని పెట్టండి సరిపోతుంది. ఇక్కడ టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి, ఎన్ఏ అని పెట్టి 0 అని పెట్టేయండి. ఇక్కడ టోటల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దగ్గర 0 పెట్టేయండి. స్పెషలైజేషన్ దగ్గర నో అని పెట్టండి. అలాగే మీకు ఏమైనా రివార్డ్స్ కానీ హానర్స్ కానీ వస్తే కనుక ఇక్కడ రాయండి, లేదంటే కనుక నో అని పెట్టేయండి చాలు. ఇక్కడ వచ్చేవాడికి ఇక్కడ క్లియర్గా రెఫరెన్స్ అన్నది కంపల్సరీ ఇవ్వాలండి. 2 రెఫరెన్సెస్, ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎవరైనా 2 రెఫరెన్సెస్, లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, అడ్రస్, మెయిల్ ఐడి, అలాగే ఫోన్ నెంబర్ అన్నది ఇక్కడ క్లియర్గా ఈ రెండాట్లోనే ఫిల్ చేయండి, మర్చిపోవద్దండి, ఇది మాత్రం ఇంపార్టెంట్. అది ఇక్కడ వచ్చేవాడికి మనకి ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి మనం ఇక్కడ రాయాలండి, అది కంపల్సరీ అని ఇచ్చారు. ఓన్ హ్యాండ్ రైటింగ్ అన్నది అది ఏం రాయాలంటే, మీరు ఈ ఎన్ఐఎఫ్టి సంస్థలోనే ఎందుకు జాయిన్ అవుతున్నారు అన్న దానికి మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో అన్నది ఇక్కడ రాయాలండి, అది మర్చిపోవద్దండి, ఇదంతా ఫిల్ చేసేయండి. అలాగే ఇంకేమన్నా మీకు రాయాల్సింది ఉంది అంటే ఇక్కడ రాయండి, లేదంటే కనుక ఎన్ఏని పెట్టేయండి, సింపుల్గానే అయిపోతుంది అది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మీ ప్లేస్ అండి, మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారు, ఏ డేట్లో అప్లై చేస్తున్నారు అన్నది కూడా రాయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అన్నది రాయండి. రాసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అన్నది చేసేయండి, సరిపోతుంది. అప్లికేషన్ అయితే ఫిల్ అయిపోయినట్టండి. ఇక్కడ చిన్న విషయం ఒకటి మర్చిపోయానండి. ఇక్కడ ఇంక్లూజెస్ అంటే అండి ఏం లేదండి, మీరు దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ అన్నవి అటాచ్ చేస్తున్నారు అన్నది వీళ్ళు క్లియర్గా అడుగుతున్నారు. అంటే మన 10th క్లాస్ మార్క్ లిస్ట్, మన క్యాస్ట్ సర్టిఫికెట్, మన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, అవి ఏమేమి అటాచ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ సీరియల్ నెంబర్ ప్రకారం వేసి ఇక్కడ మీరు రాసేయండి, సరిపోతుంది. ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అన్నది ఆఫ్లైన్లోనే చేయాలండి, ఆన్లైన్ అయితే లేదు. దానికి ఫీజు విషయానికి వస్తే కనుక ఇప్పుడు మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ వాళ్ళు వచ్చేవాడికి మనకి 590 అన్నది పే చేయాలండి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫీమేల్ లేడీస్ ఎవరన్నా కానీ అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి ఎటువంటి ఫీజు అన్నది లేదు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. జనరల్లో ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళకి మాత్రం 590 అన్నది పే చేయాలండి. ఆ అమౌంట్ కూడా మీకు త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ అన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మీరు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ లేదన్న వాళ్ళు డిమాండ్ డ్రాప్ అండి, డీడీ తీసి డీడీ కూడా పంపించవచ్చండి వాళ్ళకి. ఈ ఫీజు అన్నది కూడా మీకు త్రూ ఆన్లైన్లోనే కట్టాలని చెప్పాను కదండి, దాని లింక్ కూడా ఇక్కడే ఇచ్చారండి బ్లూ కలర్లోని, అది కూడా ఒకసారి మీరు చూడండి. అలాగే ఇవన్నీ మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఇంటర్మీడియట్ ఈ డీడీ కానీ, లేదంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసింది ఆ రిసిప్ట్ కానీ, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని జిరాక్స్ కాపీస్ అండి. అలాగే మీరు అమౌంట్ కట్టిన డీడీ కానీ, లేదంటే ఆన్లైన్ పేమెంట్ కానీ, ఆ రిసిప్ట్ అన్నీ కూడా ఒక కవర్లో పెట్టి మీకు ఇక్కడ ఉన్న అడ్రస్కి పంపించాలండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వీళ్ళు, చూడండి ఒకసారి. టు ది జాయింట్ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఎన్ఐఎఫ్టి క్యాంపస్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అడ్రస్ కూడా ఈ అడ్రస్కి పంపించాలండి. సో ఇంకా మనకి ఎందుకంటే చాలా టైం ఉందండి,
పంపించేటప్పుడు ఏంటంటే పైన ఇక్కడ 2 దగ్గర వచ్చేపాటికేమో వాళ్ళ అడ్రస్ రాయండి. అదే కవర్లో ఈ సైడ్ వచ్చేపాటికి ఫ్రమ్ అని ఇచ్చి మీ అడ్రస్ ఫిల్ చేయండి. ఫిల్ చేసి మీ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఏదైనా చేయించండి. సో ఏది చేసినా కూడా ఇన్ టైంలో చేసుకోండి. అవుట్ టైం అయిన తర్వాత మీరు చేసినా కూడా ప్రయోజనం ఉండదు, వాళ్ళు తీసుకోరు కూడా అన్నది. సో ఇన్ టైంలోనే చేసుకోండి, ఇంకా మనకు చాలా టైం ఉంది కాబట్టి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి, మంచి జాబ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ లాట్ ఆఫ్ అండ్ ఆల్ ది బెస్ట్.